ద రాజాసాబ్ మూవీ రివ్యూ. ఇది రాజాసాబ్ మూవీ కాదు, కంకర్ రాడ్ సాబ్ ఇది. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సినిమా మీరు చూడాలనుకుంటే ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మూవీకి వెళ్ళండి. ప్రభాస్వి కొన్ని జోక్స్, క్లైమాక్స్ తప్ప సినిమా మొత్తం రాడ్డే. అసలు ఏముందని ప్రభాస్ గారు ఈ సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు, కానీ అసలు ఏముందని మారుతి గారు ఈ సినిమాని తీశారో వాళ్ళకే తెలియాలి. సినిమాలో నాకు ఏదైనా నచ్చిందంటే అది ప్రభాస్ గారు వేసే కొన్ని జోక్స్, అలాగే క్లైమాక్స్లో 20 మినిట్స్ ఎమోషనల్ పార్ట్. ఇదే సినిమాలో నాకు ఎంతో కొంత నచ్చింది. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడితే నన్ను బాగా ఇరిటేట్ చేసింది మాత్రం మారుతి గారు. ప్రభాస్ గారు ఛాన్స్ ఇస్తే ఎలాంటి సినిమా తీయాలి, దానికి తోడు కావాల్సిన బడ్జెట్ ఉంది, ట్రెండింగ్ కమెడియన్స్ ఉన్నారు, 3 హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇంత ఛాన్స్ వచ్చినా మారుతి గారు చేసింది ఏముంది అక్కడ? లోపలేం లేదు, డొల్లా. పాన్ ఇండియా సినిమా పేరుతో ట్రాల్ మెటీరియల్ సినిమా తీశారు. అసలు మారుతి గారు రైటింగ్ ఎంత దారుణంగా ఉందంటే 3 హీరోయిన్సే వేస్ట్ అనుకుంటే వాళ్ళని హీరో కలిసే పాయింట్స్ చూడాలి. అసలు మారుతి గారు ఏంటండి ఇది? ట్రైలర్లో హైలైట్ అయిన ప్రభాస్ గారి చైన్ రివర్స్ సీన్స్ మొత్తం లేపేశారు. ఆ జోకర్ గెటప్నేమో సెకండ్ పార్ట్ ఉందని రాజసాబ్ సర్కస్ అని పెట్టి ఎండ్ చేశారు. అసలు సెకండ్ పార్ట్ ఎందుకండి? ఈ సినిమానే బొక్క అనుకుంటే మళ్ళీ సెకండ్ పార్ట్ అంట. అసలు సినిమాలో ఆ సాంగ్స్ కూడా ఎందుకండి? అసలు ఫస్ట్ టైటిల్ సాంగ్ ఈజీగా లేపేయచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చే మందగామిని సాంగ్ను కూడా ఈజీగా స్కిప్ చేయొచ్చు. కేవలం రన్ టైం పెంచడానికే ఉంటాయి సాంగ్స్ కూడా. ట్రెండింగ్లో ఉన్న కమెడియన్స్ పెట్టి కూడా సరిగ్గా కామెడీని జనరేట్ చేయలేదు. హారర్ కామెడీ అన్నారు కానీ కామెడీని ట్రై చేశారు, కానీ హారర్ని తోలుబొమ్మలు చేసి భయం లేకుండా చేశారు మారుతి గారు. కామెడీ హ్యాండ్ ఇస్తే హారర్ మాత్రం రాడు దింపింది. రన్ టైం కూడా 3 అవర్స్ ఉంది. అసలు ఏం లేని సినిమాకి ఇంత రన్ టైం ఎందుకంటే బాబు? ఒక సింపుల్ లైన్ తీసుకొని, ఒక పాన్ ఇండియా స్టార్ని తీసుకొని, 3 హీరోయిన్స్, 3 పాటలు, 3 ఫైట్లు, 3 కమెడియన్స్ని పెట్టి థియేటర్స్లో మైండ్ పోగొట్టారు. అసలు ఆ ఫైట్స్ కూడా అస్సలు బాగాలేవు. నాకు వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తామని చెప్పి ప్రభాస్ గారిని అలా చూపించారేంటండి బాబు? డార్లింగ్ సినిమాలో కానీ, మిర్చి సినిమాలో కానీ చూడండి ప్రభాస్ గారు ఎలా ఉంటారో. ఈ సినిమాలో మాత్రం చాలా వరకు డూబ్నే సెట్ చేశారనిపించింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బయటకు వస్తాయి. ఫైనల్గా నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే మీ ఇష్టం. చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.